ఒంటెద్దు పోకడలు పార్టీకి చేటు చేస్తున్నాయని పార్టీ ఇన్ఛార్జీలు అధిష్టానం పదే పదే చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మారడం లేదు. ఆ పార్టీకి జరుగుతున్న నష్టం ఆగడం లేదు. ఉత్తర తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చతికిల పడుతున్నది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అటు ఉమ్మడి కరీంనగర్, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తన పతారా చూపించలేకపోయింది. దీనికి కారణం లేకపోలేదు. పార్టీ అధినాయకత్వం వద్ద అన్నీ తానై నడిపించానని మంత్రి శ్రీధరబాబు పార్టీ ఎమ్మెల్యేలలో తన వర్గం వారైన కొందరి మద్దతుతో మాత్రమే ప్రచారం చేయించారు. అన్నీ తన ఆధీనంలోనే నడవాలన్న పట్టుతో వ్యవహరించిన తీరు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయ లోపం ఓటమికి కారణమయ్యాయని, స్థానిక నాయకత్వం బలంగా ఉన్నప్పటికీ మంత్రి ఒంటెద్దు పోకడలతో తమ ప్రతినిధి నాయకులను పక్కన పెట్టడంతో గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు సరిగా పనిచేయలేకపోయారు. నరేందర్ రెడ్డి ఓటమికి కారణం పార్టీకి బలం లేకపోవడం కాదని, కేవలం మంత్రి శ్రీధరబాబు ఆధిపత్య వైఖరి మాత్రమేనని, మంత్రిగా ఉండి కింద స్థాయి నాయకులను, ప్రజలను బెదిరించినంత మాత్రాన అనుచరులను నియంత్రించినంత తేలికగా ఓట్లు రావని, సరైన సమయం వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెబుతారని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి.